అందరికీ నమస్కారం అండి. ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటుతూ ఉంది. ఈ నెల రోజుల్లో కూడా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పారదర్శకతతో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే చెప్పారు, మీరు చూడబోతా ఉన్నది చంద్రబాబు నాయుడు 4.0 అని. ఆ రకంగా ఆ 4th వర్షన్ లాగే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈరోజు సాగుతూ ఉంది. ఎక్కడికక్కడ గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాల మీద ప్రజలందరికీ కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతూ ఉంది అంటే పారదర్శకత అనేది పెరిగి ప్రజలకు కూడా తమ రూపాయి, ఈ రాష్ట్రంలో ఉన్న రూపాయి, ఈ రాష్ట్రంలో ఉన్న ధనం ఏ రకంగా ఖర్చు అవుతూ ఉంది, ఏ రకంగా వైసీపీ ప్రభుత్వం అవినీతి చేశారని కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంది. గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి ఒక రాజధాని కూడా లేకుండా చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనకి రాష్ట్రానికి రాజధాని రాబోతా ఉంది. అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతా ఉన్నారు. అదే రకంగా మన ఉత్తరాంధ్రాని కూడా సార్ దృష్టి సారించారు. ఎందుకంటే మొన్ననే ఉత్తరాంధ్రకి మొదటిసారి రావడం అనేది జరిగింది. ఒకే రోజు 3 మేజర్ ప్రాజెక్ట్స్ని సార్ సందర్శించడం అనేది జరిగింది. ముందుగా పోలవరం కాలువని సందర్శించారు, తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ని సందర్శించారు, దాని తర్వాత మెట్టెక్ జోన్ని సందర్శించారు. ఈ సమీక్షా కార్యక్రమాల్లో నేను ఉన్నాను కాబట్టి చెప్పగలుగుతూ ఉన్నానండి. కాంట్రాక్టర్లకు కానివ్వండి, అధికారులకు కానివ్వండి, సార్ ఒకే ఒక మాట అడుగుతూ ఉన్నారు, ఈ ప్రాజెక్టులో ఇంకా ఎంత శాతం పనులు మిగిలి ఉన్నాయి, మీరు ఎప్పటికి పూర్తి చేస్తూ ఉన్నారు? ఒకటే మాట, ఆ డేట్కి తగ్గట్టుగా మీరు పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత శరవేగంగా వీటిని తెలుగు జాతికి అంకితం చేయాలని చెప్పి సార్ చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. మంచి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా సార్ యొక్క పరిపాలనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగానే తెలుగుదేశం పార్టీ విజయనగరం జిల్లా కార్యకర్తలందరికీ కూడా, నాయకులందరికీ కూడా ఈ రకంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి జిల్లా విషయానికి కనుక మనం వచ్చాము అంటే మొన్ననే ఒక సమీక్షా సమావేశం ముఖ్య నాయకులందరితో కూడా నిర్వహించడం అనేది జరిగింది. మరి అక్కడ అందులో జిల్లాలో ఉన్న ఇబ్బందులు ఏంటి అనేవి కూడా ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా జిల్లాలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, విద్యా వైద్య రంగాలు గాడి తప్పే. వాటిని మళ్ళీ పునర్నిర్మించుకుని ప్రజలకు ఉపయోగపడేలాగా చేయడంలో అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా ఈ ప్రాంతానికి ఎంతో ముఖ్యమైనటువంటి తోటపల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గత 5 సంవత్సరాల్లో ఏ రకమైన మరమ్మతులు కూడా చోటు చేసుకోలేదు. పూడికి తీతలు తీయకపోవడం వల్ల శివారు ప్రాంతాలకి నీరు వస్తూ ఉన్న పరిస్థితి కూడా లేదు. మరి దీని మీద కూడా మా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. చీపురుపల్లి వరకు కూడా ఇబ్బంది లేకుండా ఫుల్ కెపాసిటీలో నీరు వచ్చేలాగా చూసుకునే బాధ్యతలు నిర్వహిస్తాం. అదే రకంగా గడిగడ్డ కూడా ఈ మిగిలి నీరు కనుక వెళ్ళింది అంటే విజయనగరంలో త్రాగునీటి సమస్యకు కూడా కొంతమేర తీరుద్దని చెప్పి దృష్టి సారించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం.